నువ్వేం చేస్తున్నావు కూర్చొని టమాటాలు తెంపకుండా? మీ అమ్మ తెంపనిస్తలేదా? మీ అమ్మ తెంపనీయకుండా ఉండొచ్చు. ఇంకా పెద్ద తోట ఉంటే ఎంత బాగుంటుండేనో. రోజు ఒకటి పంపిస్తుంటే మీ కొరకు. ఎంత సరదాగా ఉంటుందో అట్లా ఇస్తే. వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మిడ్ ఆఫ్ ది వీక్ ఒక చిన్న పని చేయాలనిపించింది. చాలా చాలా తోటకూర ఉంది మన దగ్గర. అయితే ఆ తోటకూర అట్లా మొలిసేసి మనం పెట్టిన మొక్కలను పైకి ఎదగనియట్లేదు అనమాట. 1 వీక్ అనుకుంటున్నాను తెంపేసి మీ అందరికి స్టోర్కి పంపించాలని, కుదరట్లేదు. మరీ ముదిరిపోతుంది. ఈ లోపు తీసుకుపోదామని. కొంచెం పొడవున్న కాడలు మాత్రం కాడలు తీసి పులుసు చేసుకోండి ఎవరైనా సరే. సూపర్ ఉంటుంది కదా తోటకూర కాడల పులుసు. తోటకూర కాడలతోటి టమాటో కర్రీ అద్భుతంగా ఉంటుంది. మీరు చేసుకోండి, నేను కూడా చేసుకుంటా రేపెల్లుండి. ఓకేనా? ఇదనమాట విషయము. సో అదనమాట మిడ్ ఆఫ్ ది డే తోటకూర అండ్ వంకాయలు మన స్టోర్కి పంపిద్దామని పొద్దున్నే వచ్చినాము అందరం కలిసి. అన్ని పనులు బంద్ చేసి ఇడికి వచ్చినాము. అండ్ టమాటాలు ఉన్నాయి కానీ పంపించట్లేదు, ఎందుకంటే మేమే 5 మంది ఫ్యామిలీస్ ఉన్నాము. ఇదనమాట సంగతి. సో వంకాయలు కూడా చాలా వెరైటీలు చాలా వెళ్తాయి. చాలానో ఎంతనో తెలియదు కానీ, ఎంతమందికి వస్తాయో తెలియదు కానీ, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే తోటకూర వంకాయలు ఈరోజు స్టోర్కి పంపిస్తున్నాం. అది కూడా పొద్దున్నే అనమాట. ఓకేనా? ఈరోజు ఏం వారం? బుధవారమా? అంటే అంత తీసి స్టోర్లు అంత వంచినాక మీకు వీడియో పోస్ట్ అవుతుంది. బట్ సరదాగా ఉంటుంది, ఒకసారి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇదనమాట విషయం. ఎవ్రీ టైము ఈ సైజుకి వచ్చే వరకు మనకు తెల్ల మచ్చలు వస్తుండే, ఎందుకు రాలేదు. రీసెంట్గా ఏం చేసినామంటే దశపర్ణి కషాయము, అగ్ని అస్త్రం మంచిగా కొట్టినాము. మొత్తము కొబ్బరి చెట్లకైతే నల్లగా దయ్యంలాగా అయ్యింది ఆకులన్నీ కూడా. అండ్ తెల్లపేను అన్నీ పోయినాయి. సేమ్ టైము దీనికి అందుకే రాలేదు. అరే నిజంగా ఈ సైజుకి వచ్చే వరకు మంచిగా వెనక వైపు వైట్ డాట్స్ వచ్చేవి, ఈసారి రాలేదన్నమాట. విషయం ఏంటంటే అది. ఒక రేంజ్లో దిగుతుందిగా. అయ్యో నల్లరేగలా దిగుతుంది. అందరు పని చేస్తుంటే నేను ఆడుకుంటున్నట్టుంది కథ. ఎన్ని ఉన్నాయి చూడు, కుప్ప. నువ్వేం చేస్తున్నావు కూర్చొని టమాటాలు తెంపకుండా? మీ అమ్మ తెంపనిస్తలేదా? మీ అమ్మ తెంపనీయకుండా ఉండొచ్చు. కూర్చోబెట్టి ఇట్లా పెట్టిపోయిందా నీకు? మాట్లాడొద్దని చెప్పిందా? బొట్టు బాగా పెట్టినావు, పూజ చేసినావా, దండం పెట్టుకున్నావు మరి దేవునికి? ఓ ఇక్కడ చూడు. రీలు రీల్ తీయాలి కదా అబ్బా మీకు. అక్కడ పోయిండు. ఇప్పుడు నేను ఏడ వెతుక్కుందు? కొత్త పండ్లు వెతుక్కోవాలి ఇప్పుడు నేను రీల్ తీస్తే. ఉంది పడలేదా కొంచాలా?
అబ్బా చట్నీ చేసుకునే రేంజ్లో ఉంది పులుపు. వాన పడుతుంది ఫుల్. క్లియర్గా అయిపోయింది మొత్తం. అరే పక్కింటి కోళ్ళు మన దగ్గరకు వస్తున్నాయి, ఇక మనమే తెచ్చుకుందాం అబ్బా. అగో నిన్న కూడా చూసిన కోళ్ళు తింటే కేసు అవుతుందా? ఇదేం కేసు? దొంగ కోళ్ళ మన కోళ్ళ? అచ్చా కోళ్ళ కేసు వేస్తా అంటే ఎంతమంది మీద వేయాలి? తినేటోళ్ళ మీద వేయాలనా కోసేటోళ్ళ మీద వేయాలనా? చికెన్ బంద్ చేయండి మరి. వారం కాగానే చికెన్ కావాలా అబ్బా? సో ఇదనమాట మన తోటకూర చాలా ఉంది. వీక్ డేస్ ఎట్లా ఉంటుందో తెలియదు. మొత్తం మీద పంపిస్తున్నాబ్బా. ఎట్లైనా చేసుకోండి, ఎట్లైనా తినండి. తోటకూర లివర్ కర్రీ తినండి. తోటకూర మీరు ఎందుకు అరుస్తున్నారు? సో తోటకూర లివర్ కర్రీ తినండి, తోటకూర పులుసు తినండి, తోటకూర పప్పుకూర తినండి, తోటకూర పచ్చడి కూడా చేస్తారా? అది పచ్చడి కూడా చేస్తారంట. తినేసండి, ఏదో ఒకటి తినండి. కానీ ఫ్రెష్ తోటకూర హెల్దీ, ఓకే, వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్. సో చాలా చాలా ఉంది చూడండి. నాకు తెలిసి ఫుల్ అయిపోతుంది, ఇంకో 2 గంపలు వెళ్తుంది అనుకుంటా. ఎట్లా పంపించాలి? నా కార్లో నీళ్ళు గారుతున్నాయి, నీళ్ళు గారినాక తీసుకుపోవాలి వీళ్ళు. ఫాలోవర్ నండి. నాకు ఇక్కడ ప్రొడక్ట్స్ చాలా నచ్చినాయి కాబట్టి మా ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొచ్చాను. మేము కూడా యూట్యూబర్ ఫాలోవర్స్. ఫస్ట్ టైం నేను వస్తున్నాను, మా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం అండి. చాలా సార్లు వచ్చాను, నేను కూడా వచ్చాను 3-4 times. నా పేరు సుకన్య. సో నా పేరు వీణా. తార్నాక నుంచి మేమందరం ఒకటే ఫ్లాట్స్లో ఉంటాం. వాడుకున్న తర్వాత ఎలా ఉన్నాయో చెప్తాం. ఓకేనా? ఇదన్నమాట విషయం. బాగుంది. ఇంకా పెద్ద తోట ఉంటే ఎంత బాగుంటుండేనో. రోజు ఒకటి పంపిస్తుంటే మీ కొరకు ఎంత సరదాగా ఉంటుందో అట్లా ఇస్తే. ఓకే, ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.